గుడికి ప్రతిరోజు వెళ్ళాలా వెళ్ళకూడదా ఇది ప్రశ్న. రోజు వెళ్తే ఏమవుతుంది, వెళ్ళకపోతే ఏమవుతుంది? గుడిలో చాలా మంచి శాస్త్ర పద్ధతిలో ఆగమాలు అన్నీ అనుసరించి చక్కటి ఆలయం కట్టి ఉంటారు. అక్కడ కొన్ని గుళ్ళల్లో ధ్వజస్తంభాలు ఉంటాయి, కొన్ని గుళ్ళల్లో ధ్వజస్తంభాలు ఉండవు. అంటే వెళ్తూనే చెప్తున్నా. ఆ తర్వాత మంచి గోపురం ఒకటి ఉంటుంది. ఆ గోపురం ఇలా పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. ఈ పిరమిడ్ ఆకారంలో ఉండటం వల్ల అన్ని వైపుల నుంచి శక్తి కేంద్రీకరించి ఆ పైన ఉన్నటువంటి గోపుర శిఖరంలో చేరుతుంది. అక్కడి నుంచి కింద దాకా ఈ శక్తి ప్రసరిస్తుంది. పూర్తిగా ఈ రకంగా వచ్చేటటువంటి శక్తి ఒక గొడుగు కింద మనం నుంచుంటే గొడుగు మనకి వాన కానీ ఎండ కానీ తగలకుండా ఎట్లా కాపాడుతుందో, ఈ గోపురం కిందకి వెళ్ళి సరిగ్గా ఆ గోపురం కింద మనం నుంచుంటే మనని అన్ని రకాల ఆపదల నుంచి, కష్టాల నుంచి, దుఃఖాల నుంచి, దరిద్రాల నుంచి కాపాడుతుంది. అది మాత్రం ఖచ్చితం. కావాలంటే ఎంతమంది అయినా వెళ్ళి పరీక్షించుకోవచ్చు. అలాగని ప్రతిరోజు ఆలయానికి వెళ్ళాలా ఆ రక్షణ కోసం? ఒకసారి రక్షణ భావించారు కదా, ఆకలిస్తోందమ్మా అంటే అమ్మ అన్నం పెట్టింది కదా, ప్రతిసారి అమ్మని అడిగితేనే అమ్మ పెడుతోందా? లేకపోతే మన ఆకలి చూసి మన సమయం చూసి మనకు పెట్టడం లేదు. ఆ నమ్మకం ఉండాలి. ఆ తర్వాత గుడిలోకి వెళ్ళి చేసే పూజనంతా కూడా సగుణ పూజ, సాకార పూజ. ఎందుకంటే అక్కడ ఒక విగ్రహాన్ని చూస్తున్నాం, ఆ విగ్రహానికే నమస్కరిస్తున్నాం. ఆ విగ్రహం అన్ని ప్రసన్నంగా చూస్తోందా, కోపంగా చూస్తోందా, ఎలా చూస్తోంది, ఆ విగ్రహానికి ఈరోజు అలంకరణ ఎలా చేశారు, ఏ ఏ పువ్వులు వేశారు, ఏ ఏ నగలు వేశారు, ఆ రోజుని ఆ గుళ్ళో ఏం ప్రసాదం పెట్టారు, ఇది ఇక్కడ కూడా ఆలోచించేవారు కూడా ఉన్నారు. ఏ ప్రసాదం పెట్టారు, ఆ తీర్థం ఎలా ఉంది, ఇవన్నీ భావించేవారు చాలామంది ఉన్నారు. అంటే మనవన్నీ మళ్ళీ ఎంతసేపటికి లౌకికమైన వాటికి దిగిపోతున్నాం. నిర్గుణ పూజ, నిరాకార పూజ అంటే ఏంటంటే అసలు మనం కూర్చున్నా కూడా ఎక్కడ కూర్చున్నా కళ్ళు మూసుకుంటే ఆ దేవతా శక్తి మనకి ఆవహించినట్లుగా ఉండి ఆ దేవతా రూపం మన కళ్ళ ముందరే కనిపించినట్టు ఉండాలి. అంతేగాని ప్రతి చోటికి ప్రతి వాళ్ళు వెతుక్కుంటూ వెళ్ళగలమా? అన్నీ వెళ్ళలేం కదా. వెళతాం, ఓపిక ఉన్ననాళ్ళు వెళతాం, శక్తి ఉన్ననాళ్ళు వెళతాం, అవకాశం ఉన్ననాళ్ళు వెళతాం, డబ్బులు ఉన్ననాళ్ళు వెళతాం, ఆరోగ్యం ఉన్ననాళ్ళు వెళతాం. వెళ్ళాక ఆ తర్వాత ప్రతిరోజు వెళ్తూ ఉంటే ఇక మిగిలిన వారికి వారు కూడా రావాలి కదా. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవాలయాన్ని ఒక్కసారి స్మరించుకుందాం. లక్షల్లో వెళ్తున్నారు, అందరూను వెళ్తున్నారు, చూస్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు, చూస్తున్నారు, వస్తున్నారు. అక్కడ ఎంత రద్దీ, దానివల్ల ఎంతమంది. నేను ఈ సంవత్సరం ఒకసారి చూశాను, ఇక మళ్ళీ వెళ్ళను, లేకపోతే 2 ఏళ్ళకు ఒకసారి చూస్తాను అని నియమం పెట్టుకుంటే అంత రద్దీ చేరుతుందా? విఐపీలందరూ వారే చూస్తూ ఉంటే మరి మామూలు సామాన్య భక్తులు చూడొద్దా? అంటే దేవుణ్ణి దగ్గరగా దర్శించుకోవాలంటే మనందరం ఎమ్మెల్యేలో, ఎంపీలో, మినిస్టర్లో అయిపోవాలా? లేకపోతే సాధ్యం కదా. గవర్నర్లో, జడ్జీలో అయిపోవాలా? లేకపోతే సాధ్యం కదా. అందరికీ ఇలా అవ్వటం అవకాశం ఉండదు కదా. కనుక భక్తుడు కూడా భక్తుడిని చూడటానికి మాత్రమే, భక్తుడికి కనపడటానికి మాత్రమే ఆలయాల్లో శ్రీవారు వేంచేసి ఉన్నారు. కనుక ఆ ఆలయాల్లో భక్తుడికి ఈ దేవుడికి మధ్యన అడ్డం పడకుండా వీళ్ళందరూ కొంచెం కంట్రోల్ చేసుకుంటే మంచిది. ఇదొకటి. ఇంకొకటి, ప్రతిరోజు ఎందుకు వెళ్ళకూడదు? ప్రతిరోజు వెళ్తున్న కొద్దీ ఎంతసేపటికి మనం సగుణం వైపుకే నడుస్తున్నాం కదా. ఎంతసేపటికి సగుణం వైపుకే నడుస్తుంటే ఇహంలోనే ఉన్నాం కదా, పరానికి ఎప్పుడు వెళ్తాం? ఆ పరంలో కదా మనకి ఇదంతా మనకి కలవాల్సింది. కనుక మనకి ఏదైనా సరే ఒక స్తోత్రం చదువుకుంటే ఆ స్తోత్రాన్ని ఇలా కన్ను మూసుకునో కన్ను తెరుచుకునో మీ ఇష్టం. కన్ను తెరుచుకుని అని ఎందుకంటాం లేదంటే గట్టిగాను కన్ను తెరుచుకుంటే మనకి ఎదురుకుండా ఏది కనిపిస్తుందో అదే మనం కనిపిస్తూ ఉంటుంది. మనం కన్నుని దీని నుంచి తీసేసేంత శక్తి ఉన్న వాళ్ళ విషయం వేరే. అంటే ఎదురుకుండా ఏమున్నా నేను దీన్ని చూడను అనుకునే వారి శక్తి వేరే. అలా కాకుండా నాకు ఎదురుకుండా ఉన్న వస్తువు కనిపిస్తోంది అంటే మనం చదువుకునే దాని మీద మనకి స్థిరత్వం కుదరదు. కనుక కన్ను మూసుకుని ఒక స్తోత్రం కానీ ఒక దేవతను కానీ ధ్యానించుకుంటే, ఉదాహరణకి హనుమాన్ చాలీసా అనుకుందాం. అక్కడ ఏమనుకుంటున్నాం, ఏదో ఒక 2 లైన్లు తీసుకుందాం. దాంట్లో ఒక క్షణం, నాకు ఏ లైన్ గుర్తు రావట్లేదండి. రోగాలు రావద్దని చెప్పుకునే లైన్లు ఏంటండి? నాసై రోగ హరై సభపీరా జపత నిరంతర హనుమత వీరా. ఈ కొంచెం భాగం కట్ చేయండి ఎడిటింగ్లో. మళ్ళీ రిపీట్. హనుమాన్ చాలీసాలో నాసై రోగ హరై సభపీరా జపత నిరంతర హనుమత వీర, ఈ 2 లైన్లు చెప్తున్నాను. మొత్తం 40 లైన్లకి వీటిని మీరు కలుపుకుని అర్థం చేసుకోవచ్చు. నాసై రోగ హరై సభపీరా, నాసై రోగం నాశనం అయిపోతుంది, హరై నశించిపోతుంది. ఎప్పుడు? అందరికీ ఈ రోగాలు నశించిపోతాయి, హరించిపోతాయి. జపత నిరంతర హనుమత వీరా, ఎప్పుడైతే ఆ హనుమంతుడి గురించి ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటామో చక్కగా మనకు ఉన్నటువంటి
ఈ రోగాలన్నీ నశించిపోతాయి. అప్పుడు హనుమంతుడు వచ్చేసి మన రోగాలు తీరుస్తున్నట్టు ఆయన గదతోనో ఏదో లేకపోతే ఆయన తోకతోనో ఆయన చేతితోనో మనల్ని ఇలా నిమురుతున్నట్లు ఒకసారి భావించుకోండి. ఆ హనుమంతుడు వచ్చి నా దగ్గర ఉన్న ఇటువంటి ఈ రోగాలన్నీ తుడిచి తీసేశాడు. ఈ రకమైనటువంటి భావన అనమాట. ఆ భావన కలగాలి. ఆ భావన ఎప్పుడైతే మనసులో కలుగుతుందో ఇక ఆలయం మీ దగ్గరే. మీ ఆలయం మీ మనసులోనే, మీ హృదయంలోనే. అందుకే హృదయ కమలంలో ఉన్నటువంటి ఆ అనాహత చక్రంలో ఉన్నటువంటి ఆ దేవతని, ఆవిడని ధ్యానించండి. అక్కడ మీరు మీ హృదయ కమలంలో మీరు మీ ఇష్ట దేవతని, సరే లలిత సహస్రనామం ప్రకారం ఒక దేవత ఉంది అనుకుందాం. మీకు ఇష్టదేవత ఎవరు ఉన్నారు, మీ కులదేవత ఎవరున్నారు, ఆ దేవతని మనసులో భావించి హనుమంతుడు ఒక చిత్రం ఎప్పుడు చూపిస్తూ ఉంటారు చూడండి. మనకి ఎక్కడ రామాయణంలో కనిపించదు కానీ మిగిలిన విచిత్ర రామాయణాలు చాలా వాటిలో కనిపిస్తాయి. ఇలా గుండె చీలిస్తే సీతారాములు కనిపిస్తారు. ఆ రకంగా మనం గుండె చీల్చుకొని చూడక్కర్లేదు కానీ మన లోపలే ఆ దేవత ఉన్నారు అని భావించుకునేటటువంటి శక్తి రావాలి. ఇదేంటంటే నెమ్మదిగా నిర్గుణానికి దారి తీసే తోవ, అంటే అటువైపు మనకి నడిపించే తోవ. అంతేగాని రోజు గుడికి వెళ్ళి రోజు కొబ్బరికాయ కొట్టి రోజు పూజ చేస్తూ ఉంటే ఎంతసేపటికి మనం ఈ కామ్య కర్మల్లోనే ఉంటాం కానీ దాన్ని విడిచి బయటికి రాం. కనుక తప్పనిసరిగా అందరూ ఆలోచించుకోవాల్సింది ఏంటంటే రోజు గుడికి వెళ్ళటం అంటే ఒక మన సైకిల్లో ఒక భాగంగా పెట్టుకుంటే ఆ గుడికి ధర్మకర్తగానో ఇంకేదో ఆ గుడిలో సేవ చేసే వాలంటీర్గానో ఉంటే పూజారిగానో ఉంటే వారికి ఎలాగో వెళ్ళక తప్పదు, వాడు వెళ్ళాలి. అది వాళ్ళ విధి. వాళ్ళు దేవతకి చేస్తున్న సేవ, తప్పనిసరిగా వారు వెళ్ళాలి. అలా కాకుండా మామూలు సామాన్య భక్తులు, ఆ వృత్తిలో లేనివారు, వారు చక్కగా ఒకసారి వెళ్ళి చూసుకుని తర్వాత ఆ దేవతని మనసులో స్మరించుకోవటం. అందుకనే దేవుడి విగ్రహం దగ్గరికి వెళ్ళి కళ్ళు మూసుకోకండి, చక్కగా కళ్ళు తెరుచుకుని ఆ విగ్రహాన్ని చక్కగా పరిశీలించుకోండి, అంతా చూడండి. ఎక్కడో తిరుమల లాంటి ఆలయాల్లో పో అని తోసేస్తూ ఉంటారు కానీ ఆ పోగాళ్ళందరూ పాపం తర్వాత వాళ్ళకెంత పాపం ఆ దేవతకి సేవ అనుకుని వచ్చి చేస్తున్నారు అక్కడ. భగవంతుడి దగ్గర నుంచి తోసేస్తే మహాపాపం. ఆ వాలంటీర్లందరికీ ఆ విషయం ఎంత తెలుసో నాకు తెలియదు. భగవంతుడికి భాగవతుడికి మధ్య అడ్డాలు ఎవరైనా వస్తే వాళ్ళని పొర్రపాటున కూడా సహించడు భగవంతుడు. ఇది మాత్రం తథ్యం. అన్ని చోట్ల ఇది రాసి ఉంటుంది. అలాంటి తిరుపతి దేవాలయాలకు మినహాయిస్తే మిగిలిన అన్ని చోట్ల కూడా చక్కగా మనం నిలబడి మనకు కావాల్సినంతసేపు నిలబడో కూర్చునో దేవతా దర్శనం చేసుకోవచ్చు. కనుక అలా దేవతా దర్శనం ఎక్కడైతే మీరు స్థిమితంగా కూర్చుని చేసుకోగలిగేటటువంటి అవకాశం ఉందో అలాంటి చోట చక్కగా విగ్రహాన్నంతా భావించి చూసుకుని తర్వాత మీ మనసులో నింపేసుకోండి ఆ భావాన్ని, ఆ రూపాన్ని. ఆ తర్వాత ఎక్కడున్నా ఆ దేవత మీతో ఉన్నట్టే కదా. ఎప్పుడు మన మనసులో ఉన్న దేవతని భావిస్తే వచ్చేటటువంటి ఆనందం దేవాలయాలకు వెళ్ళి ఆ విగ్రహాన్ని మాత్రమే పూజిస్తే వస్తుందంటే నాకైతే విశ్వాసం లేదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం అనుకోండి, మరొకటి అనుకోండి. కనుక ఈ విధంగా మీరు కాస్త ఆలోచించండి. రోజు ఆలయానికే వెళ్తే ఏమవుతుంది, దర్శనం అవుతుంది, ప్రసాదం ఇస్తారు, తీర్థం ఇస్తారు, సెట్ కోపం పెడతారు, మనకు కాస్త నడిచి వెళ్ళే ఎక్సర్సైజో ఏదో ఒకటి అవుతుంది. ఇవన్నీ అవుతాయి, ఇవన్నీ కరెక్టే. ఆ దేవతానుగ్రహం కలుగుతుంది. ఆ గోపురం కింద నుంచుని ఆ దేవుడి ఎదురుకుండా నుంచుని వారి శక్తిని మనం ఆస్వాదిస్తాం, అనుభవిస్తాం. ఆ శక్తి మనలో కూడా మనతో పాటే వస్తుంది, అది నేను చెప్పేది. కనుక చక్కగా కావాలంటే మీకు ఆ పిరమిడ్ ప్రభావమే కావాలంటే ఒక పిరమిడ్ కొనుక్కోండి, దాని కింద కూర్చోండి, మీ జపాలు, మీ ధ్యానాలు, మీ స్తోత్రాలు మీరు చేసుకోండి. ఇది సంగతి.